సార్ రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఏమన్నారంటే, టీడీపీ పార్టీ గెలవడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారే. మీరు ఆయనకి గుడి కట్టినా సరే చాలా తక్కువ. మీరు ఈ విజయాన్ని చూసి రెచ్చిపోమాకండి. మీ విజయానికి కేవలం పవన్ కళ్యాణ్ గారే కారణం అని చెప్తున్నారు. టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, మా విజయం సంగతి మాకు తెలుసు. మీరు మధ్యలో పుల్లలు పెట్టమాకని అని చెప్తున్నారు. సో ఇది ఎటు వెళ్తుంది? ఎటు వెళ్ళదండి. ఆ! ఇప్పుడు ఆయన అన్న మాటలో తప్పేం లేదు. హ్మ్. కూటమి అనే నిర్మాణము ప్రతిపాదన మొదట చేసిన వాడు పవన్ కళ్యాణే. హ్మ్. పవన్ కళ్యాణ్ ద్వారానే భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రేమలేఖలు రాసుకున్నాడు. హ్మ్. అది అందరికీ తెలిసిన విషయమే. హ్మ్. వీరు వారికి రాసిన మోడీ గారికి రాసిన ప్రేమలేఖలకి పోస్ట్ మ్యాన్ పవన్ కళ్యాణే. హ్మ్. చివరికి వారు జైల్లో ఉండగా బీజేపీ ఆదేశానుసారము పవన్ కళ్యాణ్ వచ్చి మద్దతు ప్రకటించాడు. ఇది కూడా ప్రపంచానికి తెలుసు. బీజేపీ చంద్రబాబుతో పనుంది అనుకోవడం వల్లనే హ్మ్. కూటమి ఏర్పాటైంది తప్ప పవన్ కళ్యాణ్ కోరాడని కాదు. హ్మ్. పవన్ కళ్యాణ్తో ఆ కోరిక కోరించింది కూడా బీజేపీయే. హ్మ్. అదొక మాట ఉంటుంది మార్కెట్లో అని ఒక మాట అనిపించారు అతనితో. ఓకే. చంద్రబాబును కలిశాడు అతను పర్సనల్గా ఈ మాట అనడానికి ముందు. హ్మ్. ఆ కలయిక ప్రతిపాదన కూడా అక్కడి నుంచే వచ్చింది. హ్మ్. కాస్త చంద్రబాబును అప్పుడప్పుడు కలుస్తూ ఉండు సరదాగా. 2019 ఎన్నికల్లో ఆయన కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి వెళ్ళాడు ఎన్నికలకి. చంద్రబాబు మీద లోకేష్ మీద దారుణమైన ఆరోపణలు చేసి మరి హ్మ్. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. జగన్ గెలవగానే ఎందుకు చంద్రబాబుకు దగ్గరయ్యాడు పవన్ కళ్యాణ్ హ్మ్. ఆటోమేటిక్గా? అంటే జగన్ ఏదో చేయాలని వీళ్ళిద్దరికి ఏమన్నా పాత తగాదాలు లేవు కదా, పొలం గట్టు తగాదాలు లేవు కదా. హ్మ్. పొలిటికల్ ప్రోగ్రామ్ ఉంది దానిలో. బీజేపీ వాళ్ళే బాబు పవన్ నువ్వు కొంచెం అతనికి దగ్గరగా వ్యవహరించు అన్నారు. ఆ విషయం అతనికి తెలుసు, హ్మ్. చంద్రబాబుకు కూడా తెలుసు. ఈ డ్రామా వారు నడుపుతున్నారు అని. చంద్రబాబు అరెస్టు అనేది అమిత్ షా బీజేపీ కోరుకుంది. హ్మ్. జగన్మోహన్ రెడ్డి నేను అరెస్ట్ చేయాలనుకుంటున్నాను అనే విషయాన్ని హోంమంత్రిత్వ శాఖకి విన్నవించుకున్నాడు. వెళ్ళన్నారు వాళ్ళు. ఏం పర్లేదు వెళ్ళు, నీ దగ్గర ప్రాపర్ సాక్ష్యాలు ఉంటే అడుగు ముందుకు పోయి ఏమీ కాదు అని చెప్పిన తర్వాతే అతను వెళ్ళి అరెస్ట్ చేశాడు. ఓకే. ఎందుకు ఆ మాట అన్నారు వాళ్ళు? అప్పటికి కూడా వాళ్ళు భవిష్యత్తులో మనం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటే పెట్టుకుంటాము అని తెలుసు. హ్మ్. తెలిసినప్పటికీ ఎందుకు లోపలేసే ఏం పర్లేదని చెప్పాడు అమిత్ షా గారు. ఎందుకు చెప్పాడంటే చంద్రబాబు మీద కూడా ఒక కేసు ఉంటే మంచిది అని, మన కంట్రోల్లో ఉంటాడు హ్మ్. తల ఎగరేయకుండా. కాబట్టి మరక మంచిదే వేసేయి అని చెప్పారు. వేసాడు ఈయన. హ్మ్. వేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఇండియా కూటమి అయిపోయింది. చంద్రబాబు నాయుడు మీద ఈ అరెస్టు జరిగింది కాబట్టి మనం చంద్రబాబుని మన ఫోల్డ్లోకి తెచ్చుకోవచ్చు కూటమిలోకి అని చెప్పి వాళ్ళు ఇమ్మీడియట్గా ఖండించారు. హ్మ్. రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, మమతా బెనర్జీ మరొకళ్ళు గబగబా ఖండించేశారు. హ్మ్. ఈయన జైల్లోకి వెళ్ళాడు. వెళ్ళే వరకే కావాలి వాళ్ళకి సీన్. లాగ్ ఉండకూడదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు అద్భుతమైన ఎడిటర్. హ్మ్. చంద్రబాబు జైలుకి వెళ్ళగానే పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్లో ఉన్నాడు. ఆ ఓజీ షూటింగ్ ఆపి నువ్వు వెళ్ళి చంద్రబాబును కలిసి మద్దతు ప్రకటించు, ఇది నీ క్యారెక్టరు, ఇది నీ సీను, ఇది డైలాగు అని చెప్పారు. వెళ్ళాడు, అతను నటించాడు. దాని తాలూకా రెమ్యూనరేషన్ కూడా ముట్టుండొచ్చు అతనికి. వచ్చి జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయి, భారతీయ జనతా పార్టీ కూడా మాతో కలవచ్చు అని ప్రకటించాడు ఆ రోజు. ఇదే కదా అంతా ఆయన బయటకు వచ్చి అయిపోయిన తర్వాత వాళ్ళు స్టడీ చేశారు. అప్పుడు కూడా ఈయన రూట్ మ్యాప్ ఇవ్వండి అని చెప్పి పవన్ కళ్యాణ్ అడగటం. సోము వీర్రాజు భీమవరంలో బీజేపీ తెలుగుదేశానికి వైసీపీకి సమాన దూరంలో ఉంటుంది అని ప్రకటించాడు. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయంటున్నారు, మీరు ఏమంటారు అంటే హ్మ్. భీమవరంలో ఇచ్చాడు ఈ స్టేట్మెంట్ ఆయన. లేదు, భారతీయ జనతా పార్టీ 2 ప్రాంతీయ పార్టీలతోనూ సమాన దూరంలో వ్యవహరిస్తుంది, హ్మ్. ఇది వచ్చే ఎన్నికలకు సందర్భంగా మా స్టాండు హ్మ్. అని ప్రకటించాడు సోము వీర్రాజు గారు. ఓకే. సో అప్పటికి వాళ్ళకి ఇంకా స్టడీలే పూర్తి కాల.
వాళ్ళకి ఏమిటి కావాలి? ఆంధ్ర నుంచి ఎంపీలు వాళ్ళ కాంపౌండ్లోకి కావాలి అంతే. ఆంధ్ర నుంచి 17 ఉన్నాయా సీట్లు? అవును. ఈ 17 వాళ్ళ కాంపౌండ్లోకి కావాలి. కాంగ్రెస్కి ఒక్కటి కూడా వెళ్ళకూడదు. దానికి ఏం చేయాలనేది చేశారు. చేసి తెలుగుదేశం పార్టీకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. జగన్మోహన్ రెడ్డి ఎలాగో మన కాంపౌండ్ మనిషి అని తెలుసు వాళ్ళకి. ఇతను ఇక్కడ కోప్పడ్డా ఢిల్లీ వచ్చి మన కాంపౌండ్లోనే తన ఎంపీలను పెడతాడు, అతని 4 ఎంపీల పార్కింగ్ మన దొడ్లోనే అనే విషయం వాళ్ళకి స్పష్టంగా తెలుసు. 4 5 ఓకే. మిగిలిన ఎంపీలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమిలోకి వెళ్ళిపోతే, ఇండియా కూటమిలోకి వెళ్ళిపోతే, ఇతను గెలిచే 10 12 అటు వెళ్ళిపోతే ఏమిటి పరిస్థితి? అందుకని చంద్రబాబుని ఇండియా కూటమి వైపు వెళ్లకుండా తిప్పాలి. తిప్పారు. పవన్ కళ్యాణ్ అనేటువంటి స్టీరింగ్తో తిప్పారు. ఆయన తిరిగాడు, అయిపోయింది సీన్. ఫైనల్గా ఏం జరిగింది? రేవంత్ రెడ్డి మన అన్నట్టు బాబు జగన్ పవన్, ఇదే బీజేపీ అన్నాడు కదా, బాబు జగన్ పవన్ ముగ్గురు కూడా ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికయ్యేటప్పుడు ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో ఓం బిర్లా కోటేసరికి వీళ్ళందరూ 17 మంది సామూహికంగా వెళ్ళి, సో ప్రోగ్రాం వర్కౌట్ అయిపోయింది. అందుకని చంద్రబాబు నాయుడు అనే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ లేకపోతే ఇవన్నీ చేయగలిగేవాడు కాదు అనేది బయటకు కనిపించే వాస్తవమే. ఇప్పుడు భరత్ అనేటువంటి మాటల్లో వాస్తవం పైకి కనిపించేది మాత్రమే. సూత్రధారి ఎవరు, అసలు ఈ ప్రోగ్రాం మొత్తాన్ని నడిపించింది ఎవరు అంటే భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపుకి కారణం చంద్రబాబు కాదు, పవను కాదు, భారతీయ జనతా పార్టీ డిజైనింగ్లో అక్కడ కూటమి గెలిచింది. లేకపోతే ఏమైపోయేది అనేది వేరే గొడవ. ఈ ఈవీఎంల మార్పులు చేర్పులు కూడా వారి డిజైనే. ఆంధ్ర ఒరిస్సా 2 రాష్ట్రాల్లోనూ ఈవీఎంలని ట్యాంపర్ చేయటం అనే కార్యక్రమం నిర్వహించారు. ఆధారాలు లేవు కదా? ఆధారాలు లేవు, ఉన్నాయి అనేది పక్కన పెట్టేయండి. త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నట్టు కొన్ని దారుణాలు కనిపించి జరగవు. మనకి కనిపించలేదు కాబట్టి దారుణాలు అని అనుకోకుండా ఉండడానికి అవకాశం ఉండదు. అది దారుణమే. అది ఒరిస్సాలోను ఆంధ్రప్రదేశ్లోను జరిగింది. జరిగిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారికి పెరిగింది. ఈ పెరగటం వెనకాల వారి డిజైన్ ఉంది కాబట్టే ఇతను సరెండర్ అయి ఉన్నాడు చంద్రబాబు. దీనిలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుల వలన కూడా ఓటర్ మూడ్ మారింది. ఈ ఓటర్ మూడ్ని బీజేపీ స్టడీ చేసింది క్లియర్గా. స్టడీ చేసిన తర్వాతే తన యాంత్రిక మద్దతు కూడా ఇచ్చి, యాంత్రిక మద్దతు అంటే ఈవీఎం మేనేజ్మెంట్, యాంత్రిక మద్దతు ఇచ్చి చంద్రబాబు నాయుడికి వెన్నుదన్నుగా నిలబడి ఎన్ని ఎంపీలు ఇతను గెలుచుకున్నా మన కాంపౌండ్లో ఉంటాయి, జగన్ ఇన్ని గెలుస్తాడు అనే కాన్ఫిడెన్స్ ఉంటే చంద్రబాబుని దగ్గరికి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. అన్ని ప్రేమలేఖలు రాసినా కానీ చంద్రబాబు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదుగా. మోడీ గారు 3 సార్లు ఢిల్లీ వెళ్ళి నడ్డాని అమిత్ షాని కలవటమే ఎక్కువ అనే పరిస్థితి కదా. మనకి పాత సామెత ఉంటుంది, అతని దేవుందండి కుడుమిస్తే పండగ చేసుకుంటాడు అనేవాడు. అట్లా అమిత్ షాని కలిసి పండగ చేసుకున్నాడు కదా ఇతను ఒక దశలో చంద్రబాబు. కాబట్టి ఈ మొత్తం వ్యూహరచన చేసింది భారతీయ జనతా పార్టీ. చంద్రబాబు ఈ రోజున ముఖ్యమంత్రి అవ్వటానికి కారణం కూడా భారతీయ జనతా పార్టీయే. ఇది కనిపించని వాస్తవం. కానీ ఈ మొత్తం కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఎవరిని టూల్గా వాడింది? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చాలా కీలకం. అందుకనే ప్రమాణ స్వీకార మహోత్సవం పూర్తయిన తర్వాత చిరంజీవిని పవన్ కళ్యాణ్ని పట్టుకుని మోడీ గారు 2 చేతులు ఎత్తి జనాలకు అభివాదం ఎందుకు చేశాడు? ఊరికనే చేయలేదు, దాని వెనకాల ప్రోగ్రాం ఉంది. దానికి ప్రోగ్రామ్ ఉందా? లేకుండా ఎందుకు చేస్తాడు? ఆయన కావన్నా పిచ్చా వెర్రే. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే ఆ అభివాదం ద్వారా మా భవిష్యత్తు కార్యక్రమం ఇది, చంద్రబాబు నాయుడు తల ఎగరేస్తే ఇమ్మీడియట్గా వారిని తప్పించి వీరిని ముందుకు తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తాం మేము, అవసరమైతే జగన్మోహన్ రెడ్డితో మద్దతు ఇప్పిస్తాం పవన్ కళ్యాణ్.
చంద్రబాబు తల ఎగరేస్తే తీసేయటానికి మాకు 2 కత్తులు ఉన్నాయి ఇక్కడ. పిచ్చి వేషాలు వేయొద్దు అని అతనికి వార్నింగ్. ఉమ్, ఆ అభివాదం వెనకాల స్టోరీ ఇది. సో ఆ లెవెల్ స్కెచ్లు వేస్తున్నారు వాళ్ళు. ఉమ్, అందుకని చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థం కాక పవన్ కళ్యాణ్కి ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఉమ్, అతనికి చాలా స్పష్టంగా తెలుసు ఇతను భారతీయ జనతా పార్టీ తరఫున తనకి అందిన వార్నింగ్ కాల్గా ఆయన పవన్ కళ్యాణ్ని చూస్తున్నాడు. ఉమ్, నిన్న చివరికి అడ్వకేట్ జనరల్ పంపిణీ వ్యవహారంలో కూడా వాళ్ళ లీగల్ అడ్వైజర్ని తీసుకొచ్చి అతనికి పదవి ఇచ్చారుగా. అవును, జనసేన లీగల్ అడ్వైజర్ని పట్టుకొచ్చి 10 ఏళ్ళ నుంచి వాళ్ళంపటే ఉన్నాడు. ఉన్నాడు. ఉమ్, కానీ వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇవ్వకపోయినా అడిగేవాడేవాడు. ఉమ్, కానీ ఎక్కడ 2 పదవులు ఉన్నా అక్కడ జనసేనకు ఒక పదవి ఇవ్వాలనే పద్ధతిని పాటిస్తున్నాడు చంద్రబాబు. ఉమ్, ఇంత పద్ధతిగా ఎందుకు? గతంలో లెఫ్ట్తో ఉన్నాడే, అవును, అప్పుడు వాళ్ళకేమీ ఇవ్వలేదుగా ఇలాంటివి. ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్కి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాడు ఉమ్, అంటే పవన్ కళ్యాణ్గా మాత్రమే చూడకూడదు. పవన్ కళ్యాణ్ అనే మనిషి వెనకాల మోడీ అనేటువంటి ఇంకొక వెపన్ ఉంది. వెపన్ ఉంది కాబట్టి మోడీ చేతిలో ఆయుధం ఇతను. ఉమ్, అందుకని మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. పవన్ కళ్యాణ్తో చాలామంది అంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అన్నారు కదా భరత్ స్టేట్మెంట్ మీద మాకు పుల్లలు పెట్టే ప్రయత్నం చేయకండి. ఉమ్, చాలామంది మాటలు మాట్లాడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని విడదీయటానికి వైఎస్ఆర్సీపీ కుట్రలు పన్నుతోంది అని. ఉమ్, వీళ్ళు కుట్రలు పన్నినంత మాత్రాన వాళ్ళు విడిపోరు. ఎప్పుడు విడిపోతారంటే ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకత్వం పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ఉండటం సరికాదు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కూటమితో విడిపోతాడు. ఉమ్, అప్పటి వరకు ఖచ్చితంగా కలిసి ఉంటాడు. ఏం జరిగినా కలిసి ఉంటాడు. ఉమ్, కాబట్టి వాళ్ళిద్దరి మధ్య పుల్లలు పెట్టడం అనేది వైఎస్ఆర్సీపీ వల్ల అయ్యే పని కాదు. ఓకే, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని భారతీయ జనతా పార్టీ ఎంతకాలం అనుకుంటుందో అంతకాలం కలిసి కాపురం చేస్తారు. ఈ కాపురం అనవసరం అని భారతీయ జనతా పార్టీ అనుకుంటే పవన్ కళ్యాణ్ వచ్చేసి బీజేపీతో టైఅప్ అయిపోయి ముఖ్యమంత్రి అయిపోయినా అయిపోతాడు. ఉమ్, దానికి చిరంజీవి మద్దతు ఉంటుంది. ఉమ్, అదే ఆ అభివాదం వెనకాల ఉన్న స్టోరీ. ఓకే, అందుకని ఇవన్నీ ఏమిటంటే ఎవరికి వారు వారి వారి ప్రయోజనాల కోసం. ఇప్పుడు అతను అన్నది ఏంటి? భరత్ అన్నది ఉమ్, కూటమి గెలుపుకు పవన్ కళ్యాణే కీలకం. పవన్ కళ్యాణ్ లేకపోతే ఇది అయ్యేది కాదు అనేది బయటకు కనిపించే వాస్తవం. అవును, లోపల వాస్తవం వేరు. నేను చెప్పాను స్పష్టంగా. ఉమ్, ఈ మొత్తం నాటకం మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎలాగైతే సూత్రధారిగా వ్యవహరిస్తాడు, ఆయుధమును ధరింప, నేను యుద్ధరంగంలో ఉంటాను కానీ ఆయుధం ముట్టుకోను, ఊరికనే ఒక పక్క నుండి సలహాలు చెప్తాను, నేను ఒకవైపు ఉంటాను, నా సైన్యం ఒకవైపు ఉంటుంది, నీకు నేను కావాలా నా సైన్యం కావాలో కోరుకో, నీకు అది కావాలంటే అది ఇచ్చేస్తా, లేదు నన్ను కోరుకుంటే నేనే వచ్చి నీ దగ్గర ఉంటా, కానీ ఆయుధం పట్టుకో, ఉమ్, యుద్ధం చేయను, సాహా మాత్రమే చెప్తా, ఉమ్, నేను కావాలో నా సైన్యం కావాలో తేల్చుకో అని దుర్యోధను అడిగితే ఇతన్ని తీసుకెళ్ళి నేనేం చేసుకుంటాను, నా సైన్యం ఉంటే బెటర్ కదా అని సైన్యం కోరుకుంటాడు ఆయన. ఇతను పాండవుల వైపు వెళ్ళి సలహాలు చెప్పి చంపేశాడు కదా వాళ్ళని. అవును, సో భారతీయ జనతా పార్టీ రోల్ అది ఆంధ్ర రాజకీయాల్లో. ఓకే, వాళ్ళు కనిపించని గేమ్ నడిపారు అక్కడ. వాళ్ళకి ఏమీ ఓట్ బ్యాంక్ కూడా లేదు అక్కడ. లేదు. అవును, 1% ఓట్ బ్యాంకు లేని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం అడ్డు పెట్టుకుని ఆడిన గేమ్ అది. దాన్ని పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాట్లాడటం తప్పు. ఉమ్, ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి డ్రామా. ఓకే, అందుకని భరత్ అన్న దానిలోనూ తప్పు ఉంది. వారిని ఖండిస్తూ తెలుగుదేశం వాళ్ళు పడటంలో కూడా తప్పు ఉంది. కాకపోతే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రొటెక్ట్ చేసుకోవడం అంటే నువ్వు మా మధ్య పుల్లలు పెట్టకంటే భారతీయ జనతా పార్టీకి మాకు కూడా పుల్లలు పెట్టకు అని. ఉమ్, మాకు తెలిసే జరుగుతోంది ఇదంతా. ఉమ్, మేము ఈ గేమ్లో భాగంగా ఉన్నప్పటికీ ఉండటం వల్లనే మేము అధికారం అనుభవిస్తున్నాం. మీరు అలా ఉండలేకపోయారు కాబట్టి
ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి మీరు మా మీద పడి ఏడవకండి, మా జీవితాలు నాశనం చేయకండి అన్నట్టుగానే అర్థం చేసుకోవాలి. ఓకే. భరత్ కూడా పవన్ కళ్యాణ్ని భారతీయ జనతా పార్టీని నేరుగా టార్గెట్ చేసే పరిస్థితి వాళ్ళకి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఎవరికి ప్రపంచానికి అభ్యంతరం లేదు. అందుకని పవన్ కళ్యాణ్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబుని తిట్టే ప్రయత్నం చేసి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.